హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంతకుముందు వీడియోలో మనం స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఈ వీడియోలో ఆ స్ప్రౌట్స్తో మనం ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో ఈరోజు ఒక్క రకం చూపిస్తాను. ఫస్ట్ బీన్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్ప్రౌట్స్ కూడా మనం వండుకునే ముందు బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవి వండడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. కట్ చేసిన బీన్స్, కడుక్కున్న స్ప్రౌట్స్, కట్ చేసుకున్న క్యారెట్, కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు. ఇవన్నీ మనము ఒక ప్లేట్లో ముందుగానే రెడీగా పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈ బీన్స్, స్ప్రౌట్స్ ముందే బాగా ఉడికించుకోవాలి. ఇది పోపు కోసము పోపు దినుసులు, ఆయిల్ ఇవి చూపిస్తున్నానన్నమాట. ఇవన్నీ మనం ముందుగానే రెడీగా పెట్టుకున్నామంటే ఒక 10 నిమిషాల్లో మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. స్ప్రౌట్స్ హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి ప్రతిరోజు మన ఫుడ్డులో కొంచెమైనా స్ప్రౌట్స్ ఉండాలి. కాల్షియము, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. కాల్షియం వచ్చి మన బోన్ స్ట్రెంగ్త్కి బాగా ఉపయోగపడుతుంది. సో తర్వాత పెనం పెట్టుకొని కడుక్కున్న బీన్స్ని వేసి కొంచెం నీళ్ళు పోసి కొంతసేపు ఉడికించుకోవాలన్నమాట. ఈ స్ప్రౌట్స్లో ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అది మన మజిల్ స్ట్రెంగ్త్కి చాలా ఉపయోగపడుతుంది. కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఒక హాఫ్ ఉడికిన తర్వాత స్ప్రౌట్స్, క్యారెట్ వేసేయాలి. ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి బీన్స్ హాఫ్ ఉడికిన తర్వాత వేసుకుంటాము. వీటన్నిటిని కూడా బాగా ఉడికించుకోవాలి. స్ప్రౌట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన గట్ హెల్త్కి, మన డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక ప్లేట్ మూసిపెట్టి ఒక 5 మినిట్స్ని బాగా కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలి. అంటే సరిగా వేసుకోవాలి. మనం ఎసరు ఎక్కువ వేసుకొని వంపకూడదు. ఒకవేళ ఎక్కువ వేసుకొని వంపేసామంటే ఆ సూప్ వాటర్ని చపాతీ పిండిలో కానీ, లేకపోతే దోస పిండిలో కానీ, లేదా కూరల్లో కానీ, మరుసటి రోజు చేసే కూరల్లో కానీ ఇది కలిపేసుకోవచ్చు. లేదా కొంచెం అలానే చల్లగా అయిన తర్వాత మనం సూప్ లాగా తాగేయచ్చు. సో తర్వాత ఇంకా అంతా ఉడికిపోయింది కాబట్టి పోపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మామూలుగా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు నేను చెప్పాను కదండి, నేను ముందే బాగా వేయించి పెట్టుకుంటాను పురుగు పట్టకుండా. మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఆయిల్లో ఒక 2 మినిట్స్తో వేగిపోతుంది, లేట్ కాకుండా. సో పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బీన్స్, స్ప్రౌట్స్, క్యారెట్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బీన్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. స్ప్రౌట్స్లో ఫైబరు, కాల్షియము, ప్రోటీన్ ఉంటుంది. ఇది మన హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి స్నాక్స్ పెట్టేటప్పుడు ఇలాంటివి పెట్టండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేస్తే సరిపోతుంది. పిల్లలకి ఎప్పుడైనా ఎలాంటి స్నాక్స్ పెట్టాలన్నా 2 రోజులకు ఒకసారి ఇలాంటి మంచి హెల్దీ స్నాక్స్ పెట్టారంటే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు. వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది. సో ఇలాంటివి మీ ఇంట్లో కూడా ట్రై చేసి తినండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.